ప్రెస్ న్యూస్కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బయ్యారంలోని వ్యవసాయ పనుల కోసం దూర ప్రాంతాల నుండి వాహనాలపై కూలీకి వస్తున్న కూలీలను రోడ్లపై నిలిపి బయ్యారం ప్రాంత ప్రజలు ధర్నా చేశారు. మీ వలన ఊళ్ళో ఉన్న ప్రజలకు సరైన కూలీ రేటు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఊళ్ళో ఉన్న ప్రజలను కాదని దూర ప్రాంతాల నుండి ప్రజలను కూలీకి తీసుకురావడం సరైన పద్ధతి కాదని, రోజువారీ కూలీ రేటు 300 రూపాయలు రైతులు ఇస్తూ ఉంటే దూర ప్రాంతాల నుండి వస్తున్న ప్రజల వలన కూలీ రేటు 250 రూపాయలకు ఇస్తామని రైతులు అంటున్నారని, 250 రూపాయలు కష్టానికి తగ్గ కూలీ రేటు కాదని, రైతు పంటకు మార్కెట్ తగ్గదని, కూలీ రేటు తగ్గి ఇవ్వడం కాదని డిమాండ్ చేశారు. సరైన రేటు ఇచ్చేంత వరకు ఎవరిని వ్యవసాయ పనులకు వెళ్లనీయమని కూలీలను అడ్డగించారు. రైతుకు వ్యవసాయంలో ప్రతి పనికి ఊరు ప్రజలు కూలీలకు వెళ్లేవారమని, ఇన్ని రోజులు కూలీ రేటు 300 రూపాయలు రైతు ఇస్తూ ఉంటే చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూలీ పనుల కొరకు ప్రజలు వస్తున్నారని, 250 రూపాయల చొప్పున ఇస్తామని రైతులు అంటున్నారని, రోజంతా కష్టపడితే 250 రూపాయలు ఇవ్వడం సరికాదని, నిత్యావసర సరుకులు రేట్లు పెరగడం మూలాన కూలీ పనులు చేసే సామాన్య ప్రజలు బ్రతకడం కష్టతరమవుతుందని, సరైన కూలీ రేటు ఇవ్వాలని కోరారు. ఎల్లూరు నుంచి కూలీలు వస్తారు, వాళ్ళు వచ్చిన కొద్దీ వాళ్ళు తక్కువ పద్ధతి చెప్పి వాళ్ళు తీసుకొచ్చుకుంటారు. ఇదే ఊర్లో ఇంతకు ముందు కూడా స్థానికంగా 20 సంవత్సరాలు బట్టి కూడా పూర్వం నుంచి మేము ఇక్కడ పనిచేసినాం. వాళ్ళు ఊళ్ళో రాబట్టి మాకు ఇక్కడ కూలీ రేటు తగ్గుతుంది. వాళ్ళు రాబట్టి వాళ్ళు కూడా ఆఫ్ చేసిన ఇవ్వాలి. వాళ్ళైనా పని చేసుకోవాలి కదా, మేము పని చేసుకోవాలి. ఎవరో కష్టపడితేనే డబ్బులు వస్తాయి కదా, వాళ్ళైనా మేమైనా ఒకటే. కాబట్టి వాళ్ళందరినీ ఇలా ఆఫ్ చేసి అందరికి కూడా రేట్లు తగ్గినాయి. రేట్లు ఎట్టున్నాయి, నూనె ఇప్పుడు వాళ్ళు వ్యవసాయానికి సరిపోయే మెటీరియల్ మొత్తం కూడా పెట్రోల్ షాపులు ఎంత రేట్ అయినా కూడా తెచ్చుకుంటారు తప్ప, మరి మా కూలీ రేట్ వచ్చేది కూలర్ మీద లబ్ధిదారు కొట్టం ఏంటి, సామాన్య మానవుని కొట్టగొట్టం ఏంటి? కూలర్ 50 రూపాయలు తగ్గిస్తావు, రైతుకి సేఫ్టీ అయితే 2 లక్షలు రైతుకి సేఫ్టీ అయితే చెప్పండి, న్యాయం చెప్పండి. రైతులందరూ కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు 5 దాకా పని చేస్తాను, 5 దాకా కూడా 250 ఇచ్చినప్పుడు 350 ఇచ్చినా అదే పని చేసినావు. ఇవాళ రైతులందరూ అనుకొని ఎదిగి తగ్గియాలి. రైతు కూలోడు ఏమన్నా టైం తక్కువ చేస్తాడా, కష్టం తక్కువ చేస్తాడా, దేనికి తగ్గించినట్టు? ఇప్పుడు అదే టైం లైనింగ్ చేస్తున్నాం కదా, అదే పని చేస్తున్నాం కదా, ఎందుకు తగ్గియాలి? ఆ రేటు కష్టపడి 300 ఇస్తాను ఇవాళ కూలీలు పట్టుకోవటం ఏంటి? రైతుకి రేపు రేట్ వస్తుంది, మార్కెట్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ వచ్చింది, రేట్ ఉంటుంది. రేపు ఇస్తావా కూలీకి ఇస్తావా? ఇవ్వ కదా, డిమాండ్ ఏంటి? లాస్ట్ సాధ్యం అవుతుంది కాబట్టి వాళ్ళకి కనీసం 50 రూపాయలు మధ్య దారిలో వాక్ చేశారు. వీళ్ళు 250 ఇస్తామంటే మీరు రావన్నా కూడా 300కే వస్తామని చెప్పండి.